బీహార్ రాజకీయాలంటే డ్రామా, డ్రామా అంటే ఆర్జేడీ. కెమెరాల ఎదుటే రియల్ డ్రామా. లాలూ యాదవ్ ఇంటి ముందు కుర్తా చించుకున్న నాయకుడు. ఇది సినిమా కాదు, 100కి 100 పాళ్ళు నిజం. టికెట్ రాకపోవడంతో నేలపై పడి పొర్లి పొర్లి గుక్క పెట్టి ఏడ్చాడు మదన్ షా. ఒకప్పుడు లాలు ఇంటి తలుపు తట్టే ధైర్యం ఉన్న నేత ఇప్పుడు అదే ఇంటి ముందు తలదాచుకునే స్థితికి చేరాడు. క్యాడర్ కంటే క్యాష్నే ఎక్కువ బరువుగా తూచుతున్నారన్న మాట ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎవరికి టికెట్, ఎవరికి షాక్? పాట్నాలో పొలిటికల్ సీన్లు దేశవ్యాప్తంగా బర్నింగ్ టాపిక్ అయ్యాయి. పాట్నాలోని లాలూ యాదవ్ నివాసం వెలుపల ఒక సీనియర్ ఆర్జేడీ నాయకుడు నేలపై పడిపడి పొర్లి ఏడుస్తున్నాడు. చొక్కా చిరిగిపోయి ఉంది. కళ్లల్లో కన్నీళ్లు, చేతుల్లో నిరాశ. లాలూజీ, న్యాయం కావాలి అంటూ ఆవేదనతో విలవిలలాడుతున్నాడు. అతనే మదన్ షా. మధుబన్ అసెంబ్లీ సీటుపై నెలల తరబడి ప్రచారం చేసిన ఆర్జేడీ కేడర్ నాయకుడు. ఫ్లెక్సీలు కట్టాడు, ర్యాలీలు చేశాడు, తనను పార్టీ సైనికుడు అని గర్వించాడు. కాని చివరికి పార్టీ అతనిని మర్చిపోయింది. టికెట్ మరొకరికి దక్కింది. దీంతో విరిగిపోయింది ఆయన ఆత్మగౌరవం, నమ్మకం, కుర్తా కూడా. నేను పార్టీ కోసం పొలం అమ్ముకున్నా, ప్రచారం కోసం దుకాణాల దగ్గర అప్పులు తీసుకున్నా, డబ్బు బాగా ఖర్చు చేశా, నిరంతరం ప్రజల్లో తిరిగా, కార్యకర్తలంతా నా వైపే ఉన్నారు. కానీ టికెట్ ఇవ్వలేదు, ఎందుకంటే నేను ముడుపు ఇవ్వలేదు అంటూ కన్నీటిలో మునిగిపోయాడు మదన్ షా. రాజ్యసభ సభ్యుడు సంజయ్ యాదవ్ టికెట్లు అమ్ముకున్నాడంటూ ఆరోపణలు. 2 కోట్లు ఇస్తే మధుబన్ టికెట్ నీదే అన్న మాటలు ఇప్పుడు రాజకీయ రచ్చగా మారాయి. అటు బీజేపీ ఏజెంటుకు టికెట్ ఇచ్చారంటూ మరో బాంబు పేల్చాడు షా. దీంతో బీహార్ పాలిటిక్స్ కి పూర్తి మసాలా స్క్రిప్ట్ సిద్ధమైంది. లాలూ ప్రసాద్ యాదవ్ కారును 2 కిలోమీటర్ల దాకా వెంబడించారు మదన్ షా. నా గురువు నన్ను మోసం చేశాడు అంటూ గట్టిగా కేకలు పెట్టాడు. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు, కానీ కెమెరాలో ఆగలేదు. వీడియో సోషల్ మీడియాలో పేలింది. బీహార్లో హాట్ టాపిక్. టికెట్ కోసం కుర్తా చించుకున్న నేత. లాలూ గేట్ బయట రోడ్డుపై మదన్ షా ఏడుపు. ఇప్పుడు ప్రజల నవ్వు, నాయకుల భయం, మీడియా మజా. మరి ఈ డ్రామాలో ఓటరు పాత్ర ఏంటి? ఎన్నికల బాటలో ఒక నాయకుడు చొక్కా చించుకుని రోడ్డుపై పడి పొర్లి పొర్లి ఏడవడం, కరుణ, కోపం, కామెడీల కలయిక హాట్ టాపిక్ గా మారింది. ఈ ఒక్క సీన్ చూపిస్తోంది, రాజకీయాల్లో ఇప్పుడు భావోద్వేగానికి మార్కెట్ ఉంది, కన్నీళ్లకి రేటు ఉంది, డ్రామాకి ట్రెండ్ ఉంది. నిజాయితీ కంటే నోట్ల బండ్లు గెలుస్తున్న కాలమిది. టికెట్ కోసం చొక్కా చించుకున్న నేత, కన్నీళ్లు బీహార్ ఎన్నికల వాస్తవాలపై ఇంకో స్పష్టమైన సవాల్ విసిరాయి. పార్టీ గేటు బయట కూర్చున్న కార్యకర్తలకి ఇప్పుడు తెలిసొచ్చింది, పాలిటిక్స్ లో నిబద్ధత కన్నా నోటే బెటర్. ఓటు వేసేవాడు ఆశతో, ఓటు అడిగేవాడు నోటుతో. ఎన్నికల మైదానంలో ఇప్పుడు నాటకమే సత్యం, సత్యమే నాటకం. ఎన్నికల సీజన్ మొదలైంది, కానీ నాయకుల చొక్కాలు సురక్షితం కాదు. ఇది సినిమా కాదు, ఇది బీహార్ పాలిటిక్స్ రియాలిటీ షో. తర్వాత ఎవరి కుర్తా చించుకుంటుందో చూడాలి. బీహార్ క్షేత్రంలో రాజకీయ డ్రామా ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. బీహార్ రోడ్ల మీద స్క్రిప్టు కొత్త మలుపు తిరిగింది.